గత వైకాపా హయాంలో 2019 నుంచి 2024 వరకు కూడా అసెంబ్లీ గాని, మీడియా సమావేశాలు పెద్దగా పెట్టనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ముందుగా రికార్డ్ చేసినటువంటి ఈ ప్రెస్ మీట్లు తప్ప ఆయన సెపరేట్‌గా పెట్టిన ప్రెస్ మీట్‌లేమి లేవు. అలాగే అసెంబ్లీకి కూడా అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చేవారు. కానీ సెక్రటేరియట్‌కి వెళ్ళేవారు కాదు. సచివాలయానికి పెద్దగా వెళ్ళేవారు కాదు. ఆయన ఇంటినే సచివాలయంగా చేసేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయనకి 11 సీట్లొచ్చాయి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. దాంతో అసెంబ్లీకి రావడానికి ఆయనకి చాలా నామోషీగా ఉంది. ఇదే ఇప్పుడు పెద్ద తంట. ఇప్పుడు దానికి తోడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే రఘురామకృష్ణరాజుని ఉపసభాపతిగా పెట్టింది. ఇప్పుడు అది ఇంకా మింగుడు పడని విషయం వైకాపాకి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఫస్ట్ వైకాపాలో రెబల్‌గా మారింది రఘురామకృష్ణ గారే. ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ అనుకూల పోలీసులతో ఆయన్ని కొట్టించడం, చంపించాలని ప్రయత్నం చేయడం ఇవన్నీ జరిగాయి. అవన్నిటి గురించి కూడా కేసులు అవుతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు రఘురామకృష్ణ గారు ఏమంటున్నారంటే వరుసగా 60 రోజులు గనక అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేగా కూడా పనికిరారు. అనర్హ వేటు పడుతుంది. దానివల్ల పులివెందులకి మళ్ళీ ఎన్నికలొచ్చే అవకాశాలుంటాయి. ఉప ఎన్నికలొచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి అది ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే 60 రోజులు గైహాజరైతే ముందుగా సెలవు పెట్టుకోవాలి. సెలవు పెట్టకుండా వరుసగా 60 రోజులు కనుక హాజరు కాకపోతే కనుక ఖచ్చితంగా అది చట్ట ప్రకారం అతన్ని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ అక్కడ ఉప ఎన్నికలు జరపవచ్చు అనేదైతే నిన్న ఢిల్లీలో రఘురామకృష్ణ గారు అక్కడ నేషనల్ అలాగే మన లోకల్ మీడియాతో అయితే మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలకి శిక్షణ తరగతులు ఇవ్వడానికి ఓం బిర్లాని అయితే పిలిపిస్తున్నారు. ఆయన్ని పిలిపించడానికి, ఆయన్ని ఆహ్వానించడానికి అయితే ఈయన ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ మాట్లాడడం అయితే జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై ఇంకా స్పందించలేదు. వైకాపా స్పందించలేదు. నిజానికి 10% ఉంటే కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వరు అసెంబ్లీలో. 10% అంటే ఇంచుమించు మన ఆంధ్రప్రదేశ్లో 18 మంది ఉండాలి. 18 మంది ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు. కానీ ఇక్కడ 11 మంది మాత్రమే వచ్చారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని పట్టుబడుతున్నాడు. ప్రజలు ఇవ్వని గౌరవానికి, ప్రజలు ఇవ్వని పదవులకి మనం ఆశపడకూడదని రఘురామకృష్ణ కౌంటర్ కూడా వేశారు.